కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఏఐటీసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఐఎఫ్టీయూ నాయకులు బద్ద వెంకట్రావు, సోమయ్య అధ్యక్షతన జరిగింది. సదస్సులో పాల్గొన్న ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీరద్రోహం తలపెట్టిందని విమర్శించారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాలు చేశారని విమర్శించారు. కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నించడానికి అవకాశాలు లేకుండా చట్టాల రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90% పాత విధానాలు కొనసాగిస్తామని బీజేపీ కల్లబొల్లి కబుర్లు చెబుతుందని విమర్శించారు. 1991 నూతన పారిశ్రామిక విధానాలు, సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారని, దీన్ని నిరసిస్తూ అనేక పర్యాయాలు సార్వత్రిక సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శి పళ్ళెం కిషోర్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దాన వరప్రసాద్, నాయకురాలు కె విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, మోదీకి కనువిప్పు కలిగేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రత్యేకత ఉందన్నారు. మోదీ, షా ఖబర్దార్, కూటమి నాయకుల జాగ్రత్త అంటూ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ స్వాగతం పలకగా, ఏఐటీసీ నగర కార్యదర్శి అప్పలరాజు వందన సమర్పణ చేశారు. ఈ సదస్సులో ఏఐటీసీ నాయకులు భజంత్రి శ్రీనివాస్, దయామణి, ఏఐటీసీ, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా కార్మిక హక్కులను హరిస్తూ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కార్మిక కోడ్లు తీసుకోవడం జరిగింది. దానివల్ల భారతదేశ కార్మిక వర్గం గత 100 సంవత్సరాల పైబడి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ కూడా హరించబడుతున్నాయి. తద్వారా కార్మికులకు అనేక నష్టాలు, అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే కార్మిక కోడ్ల రద్దు కోసం గత 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది. 5వసారి సార్వత్రిక సమ్మెని ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సుమారు 100 ఫెడరేషన్లు ఈ సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులతో పాటు గ్రామీణ పేదలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఐఎఫ్టీయూ, ఏఐటీసీ సంబంధించిన ఉద్యోగ కార్మిక సంఘాలు 12వ తేదీన సమ్మె చేసి ఆ రోజున పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలని చెప్పేసి భావన జరుగుతుంది. దానిలో కూడా ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి ఉద్యోగ, కార్మిక, రైతు, విద్యార్థి మొత్తం అన్ని వర్గాల ప్రజానికానికి కేంద్ర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసినాయి. దాంట్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 42 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా కొద్దిగా గొప్ప కార్మికులకి, ఉద్యోగస్తులకి రక్షణగా ఉన్నాయి. దాంట్లో కీలకమైనటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. దేశంలో ఉన్న మెజార్టీ కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న మెజార్టీ హిందూ ప్రజలకి ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని అన్ని వర్గాల ప్రజానికం ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి మా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం.